టీడీఎస్, టీసీఎస్ వీటి గురించి డబ్బు సంపాదించే వ్యక్తులకు సుపరిచితమే. వారికి చాలా మంచి అవగాహన ఉంటుంది. టీడీఎస్ అంటే ఏమిటి? నా మాటల్లో చెప్పాలంటే వెనక్కి వచ్చే నిర్బంధపు విరాళాలుగా నేను చెప్తాను. ఎందుకంటే అది మనకు రిఫండ్ రూపంలో వచ్చేస్తుంది. మీరు ఫైలింగ్ చేసినప్పుడు మీరు పనిచేస్తూ జీతం సంపాదించిన, ఆస్తులు కొన్న, ఆస్తులు అమ్మిన, బ్యాంకులో డిపాజిట్ చేసిన, ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వచ్చిన, ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టినా, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు మనకు వచ్చినా, ఏదైనా సేవను వాడుకున్నా, మీరు ఏదైనా సేవ ఇచ్చినా, మీకు అద్దెలు వస్తున్నా, మీరు అద్దెలు చెల్లిస్తున్నట్లయితే టీడీఎస్ మరియు టీసీఎస్ మనకు కట్ అవుతూ ఉంటుంది. వీటి గురించి మనము క్షుణ్ణంగా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ముందుగా మనము టీడీఎస్ గురించి తెలుసుకుందాం. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. అంటే మీకు సోర్స్ ఏదైనా కానీ, ఉద్యోగం చేస్తున్నా, సంపాదిస్తున్నా మరియు సర్వీస్ ఇచ్చిన వీటిపై మీరు గవర్నమెంట్కు పర్సెంట్ అనేది డబ్బు రూపంలో చెల్లించాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా రన్ కావాలి కాబట్టి. ఉదాహరణకి మీకు శాలరీ 5 లక్షలు దాటినట్లయితే సంవత్సరానికి 10% టీడీఎస్ డిడక్ట్ చేయబడుతుంది. మీకు వచ్చే కమిషన్లు ఏవైనా కానీ 15,000 దాటినట్లయితే % కట్ అవుతుంది. బ్యాంకులో డిపాజిట్ల మీద ఎక్కడైనా వడ్డీ 40,000 దాటితే ఇక్కడ 10% మీకు కట్ అవుతుంది. మీరు చెల్లించే ఎల్ఐసి పాలసీల మీద ₹1,00,000 దాటితే 2% టీడీఎస్ కట్ అవుతుంది. మీరు కాంట్రాక్టర్ అయితే మీకు ఒక సంవత్సర కాలంలో ₹1,00,000 దాటి మీరు బిజినెస్ చేయగలిగితే దాని మీద 1% మీకు లేదా 2% విచ్ ఎవర్ ఈజ్ అప్లికబుల్ మీకు టీడీఎస్ కట్ అవుతుంది. మీకు అద్దె 2,40,000 దాటి వచ్చినట్లయితే మీరు 2,40,000 దాటి కట్టినా కూడా టీడీఎస్ 10% కట్ అవుతుంది. మీరు ప్రొఫెషనల్ సర్వీస్ ఇస్తూ ఒక సంవత్సర కాలంలో 30,000 లాభాలు గడించినట్లయితే వాటి మీద మీకు 10%, షేర్ మార్కెట్ ద్వారా మీరు సంపాదించిన అమౌంట్లో 10% టీడీఎస్ కట్ అవుతుంది. హార్స్ రైడింగ్లోను, లాటరీలు గెలుపొందడంలోను మరియు ఆన్లైన్ బెట్టింగ్లోను వీటన్నిటి మీద మీకు 30% టీడీఎస్ కట్ అవుతుంది. ఈ కామర్స్కు సంబంధించిన వ్యవహారాలు మీరు ఏమైనా చేసినట్లయితే 1% టీడీఎస్ కట్ అవుతుంది. టీసీఎస్ను మీరు ఒక కారు కొన్నా లేదా ఏదైనా ఒక వస్తువు కొన్నా, స్క్రాప్ అమ్మినా, బస్సెస్ ఏది కొన్నా మీకు టీసీఎస్ కలెక్ట్ అవుతుంది. ఇక్కడ కలెక్ట్ అయిన ప్రతి ఒక్క డబ్బుని మీరు రిఫండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు 2 లింకప్ అయి ఉండాలి. లింకప్ లేకపోతే మాత్రము ఇప్పుడు చెప్పిన టీడీఎస్ కన్నా మ్యాక్సిమం 20% అనేది కట్ అవుతుంది. నేను దీనిని ఒక ఉదాహరణ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దానిని చాలా జాగ్రత్తగా గమనించండి. శాలరీ పర్సన్ అతడు ఈ యొక్క బ్లాక్ మార్క్లో ఉన్న కంపెనీలో అతడు పనిచేస్తే అతడు రెడ్ మార్క్లో ఉన్న వ్యక్తి కంపెనీకి సర్వీస్ ఇవ్వడం వలన నెలకి ₹1,00,000 జీతం ఇతనికి వస్తే ఆ యొక్క ₹1,00,000 జీతం పైన 10% కట్ అయ్యి ₹90,000 మాత్రమే అతని బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. ఈ విధంగా ఒక సంవత్సర కాలంలో అతడు జాబ్ చేసినట్లయితే అతని వద్ద ₹1,20,000 కంపెనీ ఎంప్లాయర్ కట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు, అంటే ఈ యొక్క గ్రీన్ కలర్లో ఉన్న ఈ పాన్ కార్డు మీద ఎంప్లాయర్ ట్యాన్ నెంబర్తో జమ చేస్తాడు. ఇలా జమ అయిన పైసలు ఎంప్లాయీ సంవత్సర చివరిలో బ్లూ కలర్లో తీసుకున్నట్లయితే అతడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అన్నీ చెక్ చేసిన తర్వాత ఈ యొక్క ఆరెంజ్ కలర్లో ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి, అంటే ఎంప్లాయీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఆ యొక్క టీడీఎస్ లేదా టీసీఎస్ రిఫండ్ రూపంలో వెళ్తుంది. ఇవి రావాలంటే అతడు కంపల్సరీగా టీడీఎస్ ఫైలింగ్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయడం వల్ల అతడికి చాలా లాభాలు ఉంటాయి. హోమ్ లోన్ తీసుకోవాలన్నా, వీసా తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డు రావాలన్నా, లోన్స్ రావాలన్నా అతడికి ఇది ఒక ఇన్కమ్ ప్రూఫ్గా పనిచేస్తుంది. అతి తక్కువ రేటుతో లోన్స్ కూడా వస్తాయి.
ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని వారికి ఎక్కువ వడ్డీ రేటుతో లోన్స్ వస్తాయి. మీరు మరికొన్ని విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. మీ దగ్గర కారు ఉన్నట్లయితే రెండో కారుకు అప్లై చేసేటప్పుడు మీ పేరు మీద కాకుండా మీ యొక్క స్పౌస్ పేరు మీద అప్లై చేయండి. దీని ద్వారా మీకు ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంటుంది. టీడీఎస్ కూడా రిఫండ్ వస్తుంది. ఎవరి వద్ద అయితే కొంటున్నారో అతడు మిమ్మల్ని జిఎస్టీ అడిగినట్లయితే మీ దగ్గర నిజంగా జిఎస్టీ ఉంటే జిఎస్టీ ఇవ్వండి. మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే 20 లక్షలు టర్నోవర్ కలిగి ఉన్నట్లయితే సంవత్సరానికి జిఎస్టీ తీసుకోండి. పాన్ కార్డు మీద టీసీఎస్ కలెక్ట్ చేయవచ్చు. అలా ఇయరింగ్ ఎండింగ్లో మనకు ఫైలింగ్ చేసి డబ్బు కూడా తెచ్చుకోవచ్చు. ఐటీ ఫైలింగ్ చేయడం వల్ల మనకు ట్యాక్స్ బెనిఫిట్ మరియు ఎగ్జామ్షన్స్ చాలా ఉంటాయి. అరడుపతులను గమనించినట్లయితే వారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసి తద్వారా అప్పులు తీసుకొని ఆస్తులను సృష్టిస్తారు. ఈ యొక్క లాజిక్ని మీరు కూడా వంట పట్టించుకొని మీరు కూడా ట్యాక్సులు కట్టి లోన్లు తీసుకొని ఆస్తులను క్రియేట్ చేయండి. ఒక వ్యక్తి హోమ్ లోన్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పేపర్స్ అడిగారు బ్యాంక్ వారు. అతడు ప్రొడ్యూస్ చేశాడు. చేయడం వల్ల ఆయన ఒక విల్లాను కొన్నాడు. ఆ విల్లా 1,50,00,000 అయిందనుకోండి. దానికి తగ్గ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ తీసుకున్నాడు. అనుకోకుండా తీసుకున్న తర్వాత అతను చనిపోయాడు. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఆ యొక్క వ్యక్తితో పాటు ఆ యొక్క రుణం కూడా పోయి ఆస్తి క్రియేట్ చేయబడ్డది. చాలామంది ఐటీ ఫైలింగ్ చేయట్లేదు. ఐటీ ఫైలింగ్ చేయండి. ఒకవేళ టీడీఎస్ రిఫండ్ ఉంటే వాటిని మీరు రిఫండ్ చేయించుకోవచ్చు. అది కూడా డిసెంబర్ 31 వరకే మనకు టైం ఉంటుంది. జనవరి 15, 2025 వరకు మనకు టైం ఇచ్చారు. సో ఇంకా ఫైలింగ్ చేయని వారు త్వరగా ఫైలింగ్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ యొక్క ఫ్రెండ్స్కి కొలీగ్స్కి చెప్పండి. ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.